రైట్ ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట గారు ఉన్నారు. సార్ ఈరోజు కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ సొమ్ము అంతా ఢిల్లీకి మూటలు మోస్తున్నారు, కేసీఆర్ ఉంటేనే ముఖ్యమంత్రిగా బాగుంటుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయనకి సిగ్గు లేకుండా 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా రాబందులు లెక్క పోటీ పడి కల్వకుంట్ల కుటుంబంలో నువ్వంటే నువ్వు నేనంటే నేను అని పోటీ పడి అడ్డగోలుగా రాష్ట్ర సొమ్ముని దోచుకొని అది దాచుకోనికి తండ్రి గారి దగ్గర ఉన్నది కూడా సక్రమంగా పంచాలని చెప్పి వాళ్ళ ఇంట్లో పంపకాల పంచాయతీ అయి ప్రజలందరూ గమనించి నిర్ణయించుకొని వీళ్ళొక అహంకారానికి బుద్ధి చెప్పాలని చెప్పి వాళ్ళని నీళ్ళకేసి కొట్టారు. సిగ్గు లేక 18 నెలలకెళ్ళి ప్రజలు కోరుకునే విధంగా మెరుగైన పరిపాలన అందించి సంక్షేమ పథకాలని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాప్రభుత్వం కష్టపడుతుంటే దాన్ని జీర్ణించుకోలేక తట్టుకోలేక నాకంటే నా కుటుంబానికంటే కూడా తెలంగాణ రాష్ట్రం మంచిగా అవుతుందని చెప్పి అది తట్టుకోలేక అక్కస్సుతోటి మాట్లాడుతున్న మాటలు అవి. ఇంకోటి కౌశిక్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 2 గంటలకు ఎక్కడ ఉన్నాడు, ప్రైవేట్ హ్యాకర్లను పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడు అని చెప్పేసి కౌశిక్ రెడ్డి గారు. కౌశిక్ రెడ్డి అనేటోనికి చిప్పు దొబ్బింది, వాడిని ఎర్రగడ్డల అడ్మిట్ చేసే పరిస్థితి సమయం ఆసన్నమైంది. వాడు ఇట్లనే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఆ బాధ్యత కూడా మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలే తీసుకొని రేపొద్దున కాన్స్టిట్యున్సీకి పోయినప్పుడు అందరం పట్టుకొని పిచ్చి కుక్కను కదా పట్టుకొని చైన్లతోటి కట్టేసి పట్టుకోయే పరిస్థితి వస్తుంది. వీని కూడా అట్లనే కట్టేసి తీసుకుపోయి ఎర్రగడ్డలో చైన్లతోటి కట్టేసే పరిస్థితి త్వరలోనే వస్తుంది. ఇంకోటి పుష్ప 2 తొక్కిసలాడ తర్వాత బెనిఫిట్ షోలు ఉండవని చెప్పారు. తర్వాత హరిహర వీరమ్మలకు బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇచ్చారు. అట్లాగే టికెట్లు రేట్లు పెంచుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చిండు. తెలంగాణ సమాజానికి నిండు శాసనసభలో మాట ఇచ్చి మోసం చేసిండు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి మాట్లాడారు. ఆ రోజు ఫిలిం ఇండస్ట్రీ ఎవరైతే వాళ్ళు సుప్రీం అని అనుకుంటారో తెలంగాణ ప్రజల పక్షాన ప్రజలకి వ్యతిరేకంగా ప్రజల్ని పట్టించుకోకపోతే ఎంత పెద్ద స్టార్ అన్నా సహించోము ఊరుకోమని చెప్పి వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఆ కుటుంబం పక్షాన్ని నిలబడి వాళ్ళపైన చర్యలు తీసుకున్నది యావత్ భారతదేశం ప్రపంచం అంతా కూడా చూసింది. తర్వాత వాళ్ళ తప్పుని వాళ్ళు తెలుసుకొని వారు బాధ్యతతోటి వాళ్ళు వివరించి వాళ్ళ తప్పుని వాళ్ళు అంగీకరించిన తర్వాత వాళ్ళకున్న పరిస్థితుల గురించి ముఖ్యమంత్రి గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తే దాని తర్వాత డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. కానీ అంతకంటే ముందుకు వచ్చిన సంక్రాంతి వస్తున్నాం కావచ్చు, తర్వాత రామ్ చరణ్ గేమ్ చేంజర్ కావచ్చు, వీటికి ఇవ్వలేదు. కానీ కేవలం పవన్ కళ్యాణ్ సినిమాకి ఎందుకు ఇచ్చినారు? ఇప్పుడు ఏదన్నా కూడా వాళ్ళకి సమయం ఇవ్వడానికి వాళ్ళంతా కూడా ఒక స్ట్రీమ్ లైన్లో రానికి చెప్పింది అంగీకరించడానికి కొద్దిగా సమయం పడుతుంది కదా. ఆ సమయం ప్రకారంగా ఇచ్చారు తప్ప అది పవన్ కళ్యాణ్కి వ్యక్తిగతంగానో లేదా వెంకటేష్కి ఇవ్వద్దనో లేకపోతే నాగార్జునకి ఇవ్వాలనే ఉద్దేశం కాదు. ఉన్న పరిస్థితుల రీత్యా వాళ్ళు వచ్చిన దాని ప్రకారంగా చూపించిన దాని ప్రకారంగా ఎక్స్పెండిచర్ దాని ప్రకారంగా గవర్నమెంట్ అనేది డెసిషన్ తీసుకోవడం జరిగింది. దీని ద్వారా పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నరేంద్ర మోడీ ఈ నలుగురు ఒకటే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటని ఇవ్వడని చెప్తే ఆ చెప్పినకి దిమాకాన్ని ఉండాలి లేదా మెదడు మొగాళ్ళని ఉండాలి. ప్రజలందరికీ కూడా తెలుసు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి కూడా ఒకటి కావాలనేది అందరికీ తెలుసు. కానీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటని అనేక సందర్భాల్లో మనకి ఏదైతే ప్రభుత్వం ఏర్పడ్డాక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎమ్మెల్సీ ఎలక్షన్లో కానీ ఎంపీ ఎలక్షన్లలో కానీ అనేక సందర్భాల్లో మనకు కనబడ్డది. అవి ఆధారాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటనే దానికి ఎవరు కూడా నమ్మరు. ఆఖరికి ఆ పార్టీ అధ్యక్షులను కూర్చోబెట్టి మాట్లాడినా కూడా ఒకరొకరు మాట్లాడుకునే పరిస్థితి కూడా ఉండదు.